విష్ణు వరలక్ష్మి దగ్గరికి వచ్చి, "ఏంటి వరలక్ష్మి, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? ఈ ఇంట్లో ఎలాగబడితే అలా ఉందామనుకుంటున్నావా ఏంటి? ఈ ఇంట్లో నీకు నచ్చినట్లుగా ఉండడానికి అవ్వదు. నీ ఇంట్లో అలా జరుగుతుందేమో కానీ, ఈ ఇంట్లో అలా జరగదు. ఈ ఇంటికి కొన్ని పద్ధతులు, పాడులు ఉన్నాయి. అవి పాటిస్తేనే ఈ ఇంట్లో ఉండాలి. లేదంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఇంటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు పాటిస్తేనే ఈ ఇంట్లో ఉండాలి. ఈ ఇల్లు ఎంత సాంప్రదాయకమైన ఇల్లో తెలుసా? నీకు నచ్చినట్లు నువ్వు తిరుక్కుంటూ ఏ టైంకో వస్తే అవ్వదు ఇక్కడ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే విష్ణు చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విష్ణు పిల్లలు, వాళ్ళ అమ్మ అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అమ్మ ఇలా చేసింది అని చెప్పేసి అయితే వెన్నెల, వైష్ణవి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? నా జీవితం నా ఇష్టం. నాకు నచ్చినట్లుగా నేను ఉండగలను. నాకు ఆ ప్రైవసీ కూడా లేదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "మీరు నన్ను విడిచిపెట్టాక నా జీవితం ఎలా అయ్యిందో మీకు తెలియదు. నా జీవితమే మొత్తం మారిపోయింది. అప్పుడు ఈ అవకాశం దొరికింది. అందుకే ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను" అని చెప్పేసి అయితే విష్ణు వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.